ఈ జాతరకి మేమందరం ఫ్యామిలీతో కలిసి వచ్చినాము. ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని అందరం కలిసి ఇంకా మెయిన్ గర్భగుడికి వచ్చాము. ఇక్కడ ఈ ఇయర్ కొత్తగా వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవారి విగ్రహాలు పెట్టారనమాట. సో మేము కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గర నుంచి చూసాము కళ్యాణం కూడా. మన తిరుపతిలో కళ్యాణం ఎట్లా అవుతుందో వెంకటేశ్వర స్వామిది ఈ జాతరలో కూడా అట్లనే అవుతుంది సేమ్. ఇది రాకంకొండ జాతర అంటాం మేమైతే. స్పెషల్గా హోలీ రోజే ఉంటుంది. 3 రోజులు ఉంటుంది జాతర. ఫస్ట్ హోలీ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది. సెకండ్ డే పెద్ద జాతర అంటారు. అండ్ థర్డ్ డే విగ్రహాలని కిందికి తీసుకెళ్తారు అనమాట, ఊరి కిందికి. ఈ గుడి వచ్చేసి ఊరి పైన కొండ పైన ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా కొండ కింద వెలిసారని చెప్తారు చాలామంది. అండ్ మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ప్రసాదాలు కొన్నాము. అక్కడ లడ్డు పులిహోర ఉండే ప్రసాదాలు, అక్కడ ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.